వచ్చేయండి రా. వీరు ముగ్గురు దొంగలే. ఒకప్పుడు ఒకరికి ఒకరు తెలవదు. ఇప్పుడు ఎలా కలిశారో చూద్దాం. ఎవరు నువ్వు నన్ను కుదిరావు? నువ్వే గుద్దినావు నన్ను. నువ్వే కుదిరావురా? నువ్వే గుద్దినారా? నువ్వే కుదిరావు నన్ను. నువ్వే నన్ను గుద్దినావురా? ఒరే సిక్కడు, ఒరు నువ్వా? ఒరు నువ్వా? ఓ అన్న నువ్వానే ఇట్లా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? అరే పోలీసులు తరుముకుంటూ వస్తున్నారా? నిన్న సంతలో సింపుల్ గా ఓ 10 పర్సులు కొట్టేశా. అది పోలీసులకు తెలిసి నన్ను తరుముకుంటూ వస్తున్నారా? సరిగాని మరి నువ్వేంద్రా ఏమో ఉరుక్కుంటూ పరుక్కుంటూ డొల్లుకుంటూ వస్తున్నావు? కబీర్యాన్ని పట్టుకున్నానికి ఉరుక్కుంటూ వస్తున్నానా? అరే కబీర్ గాడు ఎవడరా? నా తోడు దొంగన్నా. ఇద్దరం కలిసి దోసుకున్న డబ్బు బంగారాన్ని నేను తాగి పడుకుంటే వాడు తొక్కుపోయిండన్నా. రే ఆ కబీర్ గారిని పట్టుకోవటం కోసం నేను ప్లాన్ వేస్తా, కానీ మరి నాకేమి ఇస్తావు? కబీర్యాన్ని లేపేసి ఉన్నది సగం సగం పంచుకుందాం అన్నా. రే అయితే పదరా, అని పట్టుకుందాం పదరా. అన్నా వాడు ఈ నల్లమల్ల అడవుల్లో కొయ్యగూడెం చుట్టే తిరుగుతుండన్నా. రే వాడు నల్లమల్ల అడవులలో కాదురా, అమెజాన్ అడవుల్లో తిరిగినా కూడా అన్ని వెతికి పట్టుకుందాం. పదరా పదరా రారా. ఒరే సిక్కడు, ఈ అడవిలో ఆ కబీర్ గారు దొరుకుతాడో లేదో కానీ మనం మాత్రం ఈ అడవిలో ఏ పులికో సింహానికో దొరికిపోయేలాగున్నావురా నాయన. అన్నా వాటికి మనం దొరకముందే ఆకలితో దాహంతో సచ్చేలాగున్నామన్నా. పదరా నాయన, అన్నా తొందరగా ఈ అడవి గుంట బయటికి వెళ్దాం పరా. సిక్కడు అదిగోరా కోయగూడెం, అడుగుండి వెళ్తాం పారా నాయన, అడుగుండి వెళ్దాం పా. ఆహా దీని అమ్మ ఆ పెంటిగాడు ఈ కోడిపుందుని ఏం పెట్టి పెంచుండో కానీ భలే రుచిందిరా. అన్నా ఆ కబీర్ గాడు ఈ మధ్యన ముసుకొసుకొని తిరుగుతున్నాడనా? అరే అయితే గుసుకోడు కనపడితే చాలరా, అంది గుసుకోమని పట్టేయడమే. పదరా. అమ్మో ఆ పెట్టిగాడొత్తుండు. వారి కోడి పుంజు దొంగిలించింది వారికి తెలిసినట్టుంది. వాడు నన్ను పట్టుకోవడానికి వస్తుండ్రు. అమ్ము దాసుకోరు. కబీర్ గాడు ఎక్కడికి పోతారు కానీ వాడు దొరుకుతలే కానీ కొంచెం కూర్చున్నావురా. అమ్మా అరే గుండు భలేగుందిరా, గుండు భలేగుందిరా. నవ్వు గంత మందుంటే బాగుండన్నా. మందు కాదురా, ఈ కబీర్ గాని జాసల పడి మందు లేదు, విందు లేదు, పొందు లేదు, ఏది లేదు. ఏమరా కబీర్ గాడు ఏం దొరుకుతాడంటావు? మందు వాసన వస్తున్నా, పెగ్గుంటే బాగున్నానేడా. మందు వాసన కాదురా, చికెన్ వాసన కూడా వస్తుంది. చికెన్ కూడా మొక్కుంటే భలేగుండురా, మొక్కుంటే భలేగుండు. రే మీ బొందరా మీ బొంద. ఏంద్రో మిమిక్రీ చేస్తున్నావు నువ్వా? ఏంద్రో మిమిక్రీ చేస్తున్నావు నువ్వా? అన్నా నేను కాదన్నా. హలో దొంగనా? దొంగ దొంగ ఎక్కడ్రా దొంగ? ఆడరు అన్నా ముసుగు దొంగనా? ముసుగు దొంగ. ఏయ్ ముసుగు దొంగ అయితే వాడు ఖచ్చితంగా కబీరేరా. ఇంతకు ఎక్కడరా వాడు? ఎక్కడో కాదు, నీ కిందనే అన్నా, నీ కిందనే. వామ్మో దొంగ, వామ్మో దొంగ, చిక్కడు వామ్మో దొంగ. దొంగ పట్టుకోండి, దొంగను పట్టుకోండి, దొంగను పట్టుకోండి, దొంగను పట్టుకోండి. పట్టుకున్నది మనమే అన్నా. వామ్మో మనవరా, మనమే అన్నా పట్టుకునేది. వామ్మో దొంగ, వామ్మో. అయితే చిన్నగా పట్టుకుందాం పట్రా. వామ్మో పట్టుకోరా, నువ్వే పట్టుకోరా. పట్టుకున్నారా?
కబీర్ వాడే అన్న, కబీర్ వాడే అన్న. ఏయ్ మరి ఆగరా రేయ్, మరి పట్టుకుందాం పరా, మరి ఆగరా, మరి ఆగరా, మరి పట్టుకుందాం ఒకసారి. ఏయ్ కబీరు, ఇక నువ్వు మా నుంచి తప్పించుకోలేవురా. అన్నా మీకు దండం పెడతానన్నా. నేను కబీర్ని కాదన్నా, ఆ కబీర్ ఎవడో నాకు తెలియదన్నా. అన్నా నా పేరు దొరకడన్నా. నేను పొద్దుగాల దొంగ కోళ్ళను పడతా అన్నా. నైట్ అయితేనేమో ఇంట్లో కన్నాలేస్తా అన్నా. అన్నా ఇంతకు మీరెవరన్నా? మఫ్టీలో ఉన్న పోలీసులు కాదుగా. ఏయ్ భయపడకు, మేము పోలీసులం కాదు, మేము కూడా దొంగలమే. నా పేరు అలీబాబా, కాబోయే గజ దొంగ. నా పేరు చిక్కడు. ఈ చిక్కడు ఎన్ని దొంగతనాలు చేసినా ఎవరికి చిక్కడు. అన్నా నేను కూడా అంతే అన్నా. నా పేరు దొరకడు. నేను ఎన్ని దొంగతనాలు చేసినా ఎవరికి దొరకను. ఏయ్ చిక్కడు అంటారు, దొరకడు అంటారు. ఒరి నాకు చిక్కడు దొరికాడు, దొరకడు దొరికాడు రా. అన్నా ఈయన కూడా మనతో కలిపేసుకుందామన్నా. అరే చిక్కడు, అరే దొరకడు, ఇక నుంచి ఈ చిల్లర దొంగతనాలు కాదురా, పెద్ద దొంగతనాలు చేసి లక్షల డబ్బులు ఎలా సంపాదించాలో, కిలోలకు కిలో బంగారం ఎలా సంపాదించాలో నేను చెప్తాను. నాతో రండిరా. అలాగే అన్నా. మారా దొరకడు. మన చిక్కడు. ఒరే చిక్కడు, అన్నా ఒరే దొరకడు అన్నా ఏయ్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ కనక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఆ గోల్డ్ బిజినెస్ మ్యాన్ రామదాస్ కూతురి పెళ్లి రిసెప్షన్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్. ఆడంగులంతా ఒంటినడు బంగారంతో లక్ష్మీదేవిలాగా తగ మెరుచుకుంటూ వస్తారు. మెరుపు వేగంతో ఒంటి మీద వస్త్రాలు తప్ప రాగి గింజంతా కూడా బంగారం మిగలకుండా కొట్టేసుకురావాలరా. ఓకే అన్నా. వచ్చేయండి రా.